హాయ్ అందరికీ. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ నుండి మనకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పోస్ట్ అయితే రిలీజ్ అయినాయి. అది కూడా ఎస్ఐ కానిస్టేబుల్. దీంట్లో ఎస్ఐ వచ్చేసి మనకు 275 పోస్టులు ఉన్నాయి. అండ్ కానిస్టేబుల్ వచ్చేసి మనకు 7000 ప్లస్ ఉన్నాయి. మొత్తం 7437 పోస్ట్ అయితే రిలీజ్ అయినాయి. దీనికి గాను మనం ఈ వీడియోలో నోటిఫికేషన్ అండ్ ఈ 3-4 నెలల్లో ఎట్లా చదవాలి, ఈవెంట్స్ ఎట్లా క్లియర్ చేయాలి, అండ్ మెయిన్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి, అండ్ బుక్ లిస్ట్ ఏ బుక్స్ వాడితే బెటర్, ఏ సబ్జెక్ట్కి, అండ్ చీప్ ట్రిక్స్ ఏది మనం ఈజీగా కంప్లీట్ చేయాలి, దేన్ని ఎక్కువ ఫోకస్ చేయాలని దాని గురించి చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి మరిన్ని ఎన్నో ఫ్రీ కంటెంట్ ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నాయి. ఇప్పటివరకు ఆ క్లాస్ చూడకపోతే చూడండి. ఫస్ట్ మనం ఏ నోటిఫికేషన్ చూసినా, అంటే ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా మనం చూడాల్సింది ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇప్పుడు దీంట్లో మిక్స్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మొత్తం ఫస్ట్ ఎస్ఐకి వచ్చేసి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఇటు కానిస్టేబుల్కి వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ మినిమం ఇంటర్, అండ్ మధ్యలో టెక్నికల్ ఉన్నది అంటే మెకానిక్ మోటార్ వెహికల్ వాళ్ళకి డిప్లొమా ఐటీఐ అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఏజ్ చూసుకోండి. ఏజ్ ఎస్ఐ దానికేమో 21 నుండి 30 years ఫర్ జనరల్ అండ్ 5 years రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ, అది గుర్తుంచుకోండి. ఇక్కడ 18 years మినిమం అండ్ మ్యాక్సిమం 27. ఏజ్ రిలాక్సేషన్ ఎంతో వచ్చేసి మనకు 32 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. సో ఇది మనకు ఏజ్ లిమిట్లు. ఈ ఏజ్ చూసినాక మనం అంటే మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఇప్పుడు అంటే దీంట్లో సిలబస్ ఏంటిది, మనం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా నాన్ మ్యాథ్సా, అదొకటి ఉంటుంది. అంటే మనం డిగ్రీ చేస్తే ఓకే ఈ ఉన్న సిలబస్కి మనం కంప్లీట్ చేయగలుగుతామా అనేది చూసుకోండి. అండ్ నెక్స్ట్ పోస్టులు చూద్దాం. కొన్నిసార్లు తక్కువ పోస్టులు ఉంటే కొంతమంది అప్లై చేయొచ్చు, చేయకపోవచ్చు. దీంట్లో పోస్టుల విషయానికి వస్తే మనకు ఎస్ఐ వచ్చేసి చాలా చెప్పినా కదా నేను, అంటే ఏఆర్ సివిల్ అదేమో 219 ఉన్నది. నెక్స్ట్ ఏఎస్ఐ అవి కొన్ని పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాయి. మిగతాయి ఇవి పోస్టులు దేంట్లో అని కూడా అడుగుతారు. అంటే ఇవి మొత్తం జోనల్ పోస్టులు. మనకు మొత్తం 7 జోన్లు ఉన్నాయి. మల్టీ జోన్ 1లో 4 జోన్లు, మల్టీ జోన్ 2లో 3 జోన్లు. ఈ జోనల్ వైజ్ పోస్టులు ఉన్నాయి. ఎవరైతే అంటే ఇప్పుడు హైదరాబాద్కి దీంట్లో లేదు, దానికి సపరేట్గా 3000 పోస్టులు అనేది అయితే న్యూస్ ఉన్నది. దానికి సపరేట్గా పోస్టులు అవుతాయి. 7000 ప్లస్ 3000 ఒక 10,000 మీద ఉంటాయి మొత్తానికి. ఆ హైదరాబాద్ కాకుండా అంటే జోన్ 6 కాకుండా మిగతా జోన్లు అన్నిట్లలో పడ్డాయి. అది ఒకసారి చూసుకోండి. కానిస్టేబుల్ ఎక్కువ ఉన్నాయి. కానీ మనం ప్రిపరేషన్ అనేది ఎప్పుడైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే, ఇప్పుడు మనం గ్రూప్ 1కి ప్రిపేర్ అంటే గ్రూప్ 1 కొట్టాలనుకుంటే మనం యూపీఎస్సీ లెవెల్లో చదవాలి. సేమ్ అట్లనే దీంట్లో కానిస్టేబుల్ మనం మినిమం కొట్టాలంటే మనం ఎస్ఐ లెవెల్లో చదవాలి. క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎస్ఐకి ప్రిపేర్ కాండి. ఎస్ఐకి ప్రిపేర్ అయితే మాత్రమే మీరు కానిస్టేబుల్ని ఈజీ క్లియర్ చేయగలుగుతారు. అది ఎందుకనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైంది. ఫస్ట్ దీనికి డీటెయిల్స్ చూద్దాం. అంటే ఎస్ఐ మనకు ప్యాటర్న్ ఏంటిది, ఎగ్జామ్ ప్యాటర్న్, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం ఎట్లా డీల్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకు ఎస్ఐది మొత్తం 3 ఫేజ్లలో ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండోది ఈవెంట్స్, మూడోది మెయిన్స్ ఎగ్జామినేషన్. దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు ఎస్ఐ దాంట్లో 2 పేపర్లు ఉంటుంది. ఒకటి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ, ఇంకోటి ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఇది 2 పేపర్లు, అది 100 మార్క్స్, ఇది 100 మార్క్స్. ఇది మొత్తం ఒకటి మార్నింగ్ జరుగుతుంది, ఒక ఆఫ్టర్నూన్ జరుగుతుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే. అదే ఇది ఎస్ఐకి. ఇప్పుడు కానిస్టేబుల్ విషయానికి వస్తే ఒకటే పేపర్ ఉంటుంది, 200 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వస్తే మనకు ఓబీసీ వాళ్ళకేమో 30% రావాలి, బీసీ వాళ్ళకేమో 25%, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 20%. అంటే ఇప్పుడు 200 మార్క్స్లో మనకు 20% అంటే 40 మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. వీళ్ళకి 50, బీసీ వాళ్ళకి 60, 260 మార్కులు తెచ్చుకోలేమా? అందుకనే చాలా మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు ఈజీగానే, కానీ మెయిన్స్కి అండ్ ఈవెంట్స్కి వచ్చే వరకు వాళ్ళు బ్యాక్ డ్రాప్ పడతారు. అందుకే దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మాత్రమే ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయగలం. అండ్ ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్తో మినిమం ఉన్నారో వాళ్ళకైతే పోలీస్ కానిస్టేబుల్ ఖచ్చితంగా రాయండి. మీరు ఇంటర్ ఉన్నదంటే అంటే ఎందుకంటే ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది మినిమం అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నది. సో ఖచ్చితంగా మీరు రాస్తే మీకు అంటే ఫర్దర్ ఎగ్జామ్స్ ఎట్లుంటాయి, నెక్స్ట్ ఎగ్జామ్ కొట్టేదానికైనా మీకు అవగాహన వస్తుంది. అందుకని ఖచ్చితంగా రాయమని చెప్తా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే మీ తమ్ముల్లో చెల్లెల్లో వాళ్ళున్నా కూడా వాళ్ళని కూడా ప్రిపేర్ కమ్మని చెప్పండి. ఇదైతే నా బెస్ట్ సజెషన్. నెక్స్ట్ నెగిటివ్ విషయానికి వస్తే బబ్లింగ్లా ఏ బబ్లింగ్ చేయకపోయాలనుకో అక్కడ నో నెగిటివ్ మార్క్స్, ప్రాపర్ బబ్లింగ్ చేస్తే 100% పాజిటివ్ మార్క్స్. నెగిటివ్ ప్రిలిమినరీ దాంట్లో 1/5 20% నెగిటివ్ మార్క్స్. మెయిన్స్ విషయానికి వస్తే 1/4 25% నెగిటివ్ మార్క్స్. అదొకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్కి లిస్ట్ ఇస్తారు. అది కూడా వెబ్సైట్లు ఇస్తారు అండ్ మీకు మెయిల్ కూడా వస్తుంది అనుకుంటా. అది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఆ లిస్ట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈవెంట్స్ నుండి మెయిన్స్ని అంటే ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఈవెంట్స్ అనుకొని ఓన్లీ ఈవెంట్స్కి మాత్రమే ప్రిపేర్ అవుతారు. అది చాలా తప్పు విషయం. ఎందుకంటే మనం ఈవెంట్స్ ఒకడానికి ప్రిపేర్ అయితే మెయిన్స్కి టైం ఉండదు. ఈవెంట్స్ లిస్ట్ వచ్చిన ఒక 1 month లోపలనే మనకు మెయిన్స్ పెడతారు. సో మనం ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు
ప్యారలల్గా మనకు మెయిన్స్ కూడా ప్రిపరేషన్ టైం ఇవ్వండి. ఈవెంట్స్‌కే కంప్లీట్ టైం ఇస్తే మనకు అది చాలా తప్పు. అంటే కొంతమంది ఉంటారు. చేస్తే మొత్తం ఒకటే యుద్ధం చేసినట్టు ఈవెంట్స్‌నే చేసుకుంటుంటారు. అట్లా చేయకండి. అండ్ ఈవెంట్స్ మనకు పర్టిక్యులర్స్ విషయానికొస్తే మెన్‌కి ఫస్ట్ రన్నింగ్ ఉంటది. రన్నింగ్‌లో 1600 మీటర్స్ 7 మినిట్స్ 15 సెకండ్స్. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యిండనుకోండి ఆయనకు 9 మినిట్స్ 30 సెకండ్స్. ఇది కూడా 100 మార్క్స్ ఉన్నది రన్నింగ్. అంటే ఎన్ని మినిట్స్‌లో కంప్లీట్ చేస్తే ఎంత అనేది ఇదొకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఉమెన్‌కి 800 మీటర్స్ 5 మినిట్స్ 20 సెకండ్స్‌లో క్లియర్ చేయాలి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికొస్తే హైట్ మెన్‌కేమో 167.6 సెంటీమీటర్స్, ఉమెన్‌కి 152 సెంటీమీటర్స్. ఒకవేళ ట్రైబల్ ఏరియాస్ అంటే జోన్ 1 గాని, జోన్ 4 గాని, నాగర్ కర్నూల్ లాంటి ఏరియాస్‌కు అంటే ఎస్సీ, ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 160 సెంటీమీటర్స్ ఉన్నది హైట్. ఉమెన్‌కి అయితేనేమో 150 సెంటీమీటర్సే. సో అండ్ లాంగ్ జంప్ విషయానికొస్తే జనరల్ అయితేనేమో 4 మీటర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3.5 మీటర్స్, ఉమెన్ అయితే 2.5 మీటర్స్. షార్ట్ పుట్‌కి వచ్చేవరకి మెన్‌కి ఏమో 7.26 కేజీ ఉన్నది. అది 6 మీటర్స్ వేయాలి. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఏమో 6 మీటర్స్ వేయాలి. ఉమెన్‌కి వచ్చేసరికి 4 మీటర్స్. వాళ్ళకు కేజీస్ విషయానికి వస్తే షార్ట్ పుట్‌ది 4 కేజీసే ఉంటది. ఇది మనకు ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి. నెక్స్ట్ ఒకటి సైట్ అంటే 6/6 విజన్ చూసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నా సర్జరీస్ అవి ఇవి ఉన్నా కూడా అదొకసారి చూసుకోవాలి. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటి దగ్గర జరుగుతది. అది ముందు ఒకసారి వెళ్లి చెక్ చేయించుకుంటా అంటే అది మీ ఇష్టం. అండ్ దీంట్లో సివిల్ ఎస్ఐకి, స్టేషన్ ఆఫీసర్‌కి, డిప్యూటీ జైలర్‌కి ఈ ఈవెంట్స్ అనేటివి క్వాలిఫైయింగ్ మార్క్సే. వేరే వాటికన్నిటికి మెరిట్ మార్క్స్. అది కూడా ఒకసారి గుర్తుంచుకోండి. అండ్ దీంట్లో మనకి ఈవెంట్స్ అనేది ఎస్ఐకి గానీ, పోలీస్ కానిస్టేబుల్ గానీ రెండిటికి సేమే. ఈవెంట్స్ టైం గానీ అండ్ ఈవెంట్స్ పర్టిక్యులర్స్ గానీ. సో ఇప్పుడు మెయిన్స్ విషయానికి వస్తాం. చెప్పిన కదా ప్యారలల్‌గా ప్రిపేర్ కాండి ఎప్పుడైనా మెయిన్స్‌ను మనకు ఈవెంట్స్ అనేది. ఇప్పుడు మెయిన్స్ విషయంలో మొత్తం ఎస్ఐకి అయితేనేమో 4 పేపర్లు ఉంటాయి. కానిస్టేబుల్‌కి అయితే ఒకటే పేపర్ ఉంటది. అండ్ ఫస్ట్ ఎస్ఐ 4 పేపర్ల గురించి చూద్దాం. ఫస్ట్ పేపర్ విషయానికి వస్తే మనకు ఇంగ్లీష్ ఉంటది. ఇంగ్లీష్ దాంట్లో మనకు ఆబ్జెక్టివ్ ఉంటది, డిస్క్రిప్టివ్ ఉంటది. ఆబ్జెక్టివ్ 25 మార్క్స్, డిస్క్రిప్టివ్ 75 మార్క్స్. మొత్తం 100 మార్క్స్. నెక్స్ట్ మనకు తెలుగు ఆర్ పేపర్ 2 తెలుగు ఆర్ ఉర్దూ ఉంటది. దీంట్లో కూడా సేమ్ 25 ఏమో మనకు ఎంసీక్యూస్ ఉంటాయి. 75 మార్క్స్ ఏమో మనకు డిస్క్రిప్టివ్ ఉంటది. నెక్స్ట్ పేపర్ 3 విషయానికి వస్తే మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ 200 మార్క్స్ ఉంటది. ఇది పేపర్ 3. పేపర్ 4 జనరల్ స్టడీస్. ఇది 200 మార్క్స్ ఉంటది. ఇప్పుడు ఈ జనరల్ స్టడీస్‌ది అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ ఓకే మీకు టాపిక్ తెలుసు. అంటే ఒక సజెషన్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోచింగ్ అయినా తీసుకోండి. ఆర్ ఎల్స్ గ్రూప్స్‌కి ఎక్కువ ప్రిపేర్ కండి. మీకు గ్రూప్స్‌కి బెటర్ తొందరగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటది. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ దాంట్లో మాక్సిమం మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళే తొందరగా క్లియర్ చేయగలుగుతారు. కొన్ని సార్లు బీటెక్ చేసుకుంటూ నా ఫ్రెండ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురు నలుగురు. వాళ్ళకి ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా జస్ట్ ఒక బుక్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది కాబట్టి దానివల్ల క్లియర్ చేయగలిగిర్రు. మొత్తం అంటే మనకు మెయిన్స్‌కి ఎస్ఐ దానికి 600 మార్క్స్ ఉంటాయి. మొత్తం 4 పేపర్స్. అదే మనకు పోలీస్ కానిస్టేబుల్ విషయానికి వస్తే మనకు ఒకటే పేపర్ ఉంటది. అది 200 మార్క్స్ ఉంటది. దీంట్లో ఆర్థమెటిక్ రీజనింగ్, జనరల్ స్టడీస్ ఇవి మిక్స్ ఉంటాయి. దీంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వస్తే ఈచ్ పేపర్‌ల ఇప్పుడు 4 పేపర్లు ఉన్నాయి. 4 పేపర్‌లల్ల ఓసీ, ఈడబ్ల్యూఎస్‌కి ఏమో 40% రావాలి. 35% ఏమో బీసీకి, 30% ఏమో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి. దీంట్లో నెగెటివ్ మార్క్స్ 1/4 ఉంటది. ఇప్పుడు ఈ మెయిన్స్ స్ట్రాటజీ విషయానికి వస్తే మనకు ఈ డిస్క్రిప్టివ్ పేపర్స్ అంటే కొంతమంది ఏం చేశారంటే డీవియేట్ అయ్యి అంటే మనకు ఒక పేపర్ తెలుగు ఉన్నది. తెలుగులో సందు సమాసాలు ఇట్లా డీటెయిల్‌గా అడుగుతారు అనుకోని దీనికి సెపరేట్ కోచింగ్ పోతారు. ఇప్పుడు ఈ ఒక్క 100 మార్క్స్ మీరు చూసుకుంటే ఆ మిగతా ఉన్న 500 మార్క్స్ దాంట్లో బ్యాక్ డ్రాప్ పడిపోతారు. సో ఇప్పుడు మన క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంది 100లో 40 మార్క్స్ రావాలి మనకు. 40% అని కూడా మాక్సిమం ఓసీ అయితే. 40 మార్క్స్ తెచ్చుకునే దానికి దాంట్లో కొన్ని ట్రాన్స్‌లేషన్‌లు అవి ఇవే ఉంటాయి. సో మనకు ఏవైతే ఈ చిన్న ఆల్రెడీ మనకు తెలిసినవి మాక్సిమం ఉంటాయి. క్వాలిఫై అవ్వడానికైతే మనకు ఒకసారి పీవైక్యూస్ ఒకసారి అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎట్లొచ్చినాయో ఒకసారి చూసుకొని దానికి అనుగుణంగా మనకు ఈ పేపర్ 1, పేపర్ 2 ప్రిపేర్ అయితే సరిపోతది. సెపరేట్‌గా దీనికి కోచింగ్ పోకండి. అనవసరంగా ఆ ఉన్న తర్వాత ఉన్న 400 మార్కులను మీరు డీవియేట్ కాకండి. పేపర్ 1 ఎట్లాగో ఆ పేపర్ 3, పేపర్ 4 ప్రిపేర్ అయితారు ప్రిలిమ్స్‌లో. అయినా కూడా ఈ ఈవెంట్స్ చేసేటప్పుడు గానీ ఎందుకంటే దీనికే ఎక్కువ మాక్సిమం వెయిటేజ్ ఉంటది. అండ్ దీంట్లో కూడా ఎక్కువ ప్రిపేర్ కావాల్సిన సబ్జెక్టుల విషయానికొస్తే ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్‌లా మొత్తం ప్రిపేర్ కావాలి అవి. దాంట్లో నెగ్లెక్ట్ చేసేది ఏం లేదు. జనరల్ స్టడీస్ విషయానికొస్తే మీకు ఇది 200 మార్క్స్ ఉన్నది. 200 మార్క్స్‌లో మనకు తెలంగాణ మూవ్‌మెంట్ ఎక్కువ క్వెషన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ మనకు జనరల్ స్టడీస్‌లో ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ ఇవి 3 మనకు కీ. ఈ మూడిట్ల నుంచి అండ్ ఎకనామీ నుంచి కూడా. ఈ 4 నుంచి మనకు అరౌండ్ 100 మార్కులైతే వస్తాయి.
అండ్ ఇంకా అడిషనల్గా జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్లో ఒక 30-40 మార్కులు ఈజీగా వస్తాయి. అండ్ దీన్ని ఎట్లా చదవండి అంటే ప్రీవియస్ ఇయర్ బుక్ యూజ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అండ్ దానికి రిలేటెడ్గా మనం టాపిక్స్ చదువుకుంటే మనం దీన్ని ఖచ్చితంగా క్లియర్ చేయాలి. అండ్ ఇట్లా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే అంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేద్దాం ఇన్ని రోజుల కాడ నుండి అవేర్నెస్ లేక ఆగిపోయిన వాళ్ళు, లేకపోతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు, కొన్ని సబ్జెక్ట్స్ వదిలిపెడదాం అనుకున్న వాళ్ళు, మినిమం మనకు అంటే మీలాంటి వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేసిన బుక్ టీజీపీఎస్సీ టీఎస్ఎల్పిఆర్బి 22 నుండి 26 వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎస్ఐ పీసీ అండ్ ఇవన్నీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇవన్నీ క్వశ్చన్స్ని సెగ్రిగేట్ చేసి విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మనకు రిలేటెడ్ కాన్సెప్ట్ అంటే దీనికి సంబంధించిన కాన్సెప్ట్లు కూడా దీంట్లోనే ఉంటాయి. సో ఎవరైతే దీన్ని కావాలనుకున్నారో ఈ ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇది ప్యూర్ మన బుక్కే, నేను రాసిన బుక్కే, అది కూడా 10 మందికి హెల్ప్ చేయడానికి. కింద కాంటాక్ట్ నెంబర్కి దానికి మెసేజ్ చేయండి అండ్ అడ్రస్ డీటెయిల్స్ సెండ్ చేయండి. వాళ్ళైతే మీకు బుక్ అయితే కొరియర్ ఇస్తాం మేము. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తోని మనకు ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే మీరు ఎక్కువ సపరేట్గా మీరు స్టాండర్డ్ బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఈ బుక్తోనే మనకు మేనేజ్ అయిపోతుంది ఎగ్జామ్ అనేది. ఒకసారి ఈ పోస్ట్ శాలరీ విషయానికి వద్దాం. అంటే శాలరీస్ చూసుకుంటే కూడా మనకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఫస్ట్ ఎస్ఐ వచ్చే వరకు 42,300 నుంచి 1,15,270 ఉన్నది. అంటే మనకు పర్ మంత్ చేతికి వచ్చే వరకు 60,000 మీద అయితే వస్తుంది. నెక్స్ట్ స్టేషనరీ ఫైర్ ఆఫీసర్ ఇది 38,890 నుంచి 1,12,050 ఉన్నది. ఇది ఇన్ హ్యాండ్ వచ్చే వరకు 55,000 అయితే వస్తుంది. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ 24,280 నుంచి 72,850 ఉన్నది. ఇది ఇన్ హ్యాండ్ వచ్చే వరకు 35,000 అయితే వస్తుంది మనకు. నెక్స్ట్ ఏఎస్ఐ ఉన్నది 33,750 నుంచి 99,310 వరకు. ఇది ఇన్ హ్యాండ్ వచ్చే వరకు మనకు 48,000 అయితే వస్తుంది. ఇవి మనకు మొత్తం అంటే శాలరీస్. మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పిన. ఇప్పుడు ఒకసారి బుక్ లిస్ట్ గురించి చూద్దాం. అంటే ఏ బుక్స్ చదవాలి, తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్ బుక్ లిస్ట్ అయితే చెప్తా. ఫస్ట్ తెలుగు మీడియం బుక్ లిస్ట్ గురించి చూద్దాం. తెలుగు మీడియంలో ఇప్పుడు మనకు మెయిన్ ఏంటి ఆర్థమెటిక్ రీజనింగ్ అని చెప్పిన కదా. ఆర్థమెటిక్ కోసం ఐరేజ్ రాజశేఖర్ సార్ బుక్ ఉంటుంది. అది తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మిక్స్ కూడా ఉంటుంది. అది తీసుకోండి. నెక్స్ట్ రీజనింగ్కి భరత్ ఐక్యూ అకాడమీ అని ఉంటుంది. రీజనింగ్కి ఆ బుక్ తీసుకోండి. నెక్స్ట్ తెలంగాణ మూవ్మెంట్కి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ ఆర్ ఎస్ రాజు ఉంటుంది. నెక్స్ట్ మీరు ఒకవేళ యూట్యూబ్ అనుకుంటే సురేష్ సార్ యూట్యూబ్ క్లాస్ ఉంటుంది, అది T1 అకాడమీ క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ యూట్యూబ్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, అవి చూడండి. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ విషయానికి వస్తే కూడా పిఎన్ఆర్ పబ్లికేషన్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే మనకు సిఎన్ఐఎస్ఆర్ఆర్ అబ్దుల్ కరీం ఆ బుక్ యూజ్ చేయండి. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ విషయానికి వస్తే ఏడివి రమణరాజు సార్ది ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీకి అదನ್ನು యూజ్ చేయండి. లేకపోతే మనకు ఈ జీనియస్ పబ్లికేషన్స్ వాళ్ళది ఉంటుంది, ఆ సార్దన్న యూజ్ చేయండి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ యూజ్ చేయండి. దీంట్లో కూడా ఇండియన్ పాలిటీకి అన్ని చదవకండి, ఓన్లీ మనకు ఇంపార్టెంట్ ఉంటాయి కదా ఏవైతే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ పార్ట్ 1 to 5 ఇవి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇవి చూసుకోండి సరిపోతుంది. అండ్ అవి కూడా హెడ్డింగ్లో చూసుకోండి, డీటెయిల్గా వాటి కేసులు అవన్నీ అయితే అవసరం లేదు మనకు. నెక్స్ట్ ఇండియన్ ఎకనామీది ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ సరిపోతుంది దానికి. అంటే జనరల్గా ఎకనామిక్కి నాగార్జున స్టడీ సర్కిల్ వాళ్ళు తీసుకుంటారు, అదొకసారి చూసుకోండి. జనరల్ సైన్స్ విషయానికి వస్తే ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ ఉంటుంది, ఆ బుక్ తీసుకోండి. ఇంగ్లీష్కి జాన్ సార్ బుక్ అయినా కానీ సందీప్ సార్ బుక్ అయినా కానీ ఈ రెండులలో ఏదైనా తీసుకోండి. ఇది మొత్తం తెలుగు మీడియం వాళ్ళకి బుక్ లిస్ట్. దీంట్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వస్తే చాలా సోర్సులు ఉన్నాయి. దీంట్లో మనకు హిస్టరీకి మీరు కొంచెం యూపీఎస్సీ స్టాండర్డ్ ఆ స్టాండర్డ్ చదివితే బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ విషయానికి వచ్చినాం అనుకోండి, స్పెక్ట్రమ్ చూసుకోండి. స్పెక్ట్రమ్లో కూడా మొత్తం చదవకండి, లాస్ట్కి ఓవర్ వ్యూలు ఉంటాయి కదా, ఓవర్ వ్యూలు చూసుకోండి. నెక్స్ట్ జియోగ్రఫీ విషయానికి వస్తే 6th to 12th ఎన్సీఆర్టీ చూసుకోండి. దాంట్లో కూడా 11th 12th మ్యాక్సిమం ఆ 4 బుక్లు చూసుకున్నాం అనుకో అది సరిపోతుంది ఎగ్జామ్కి. నెక్స్ట్ పాలిటీ విషయానికి వస్తే సేమ్ లక్ష్మీకాంత్. అండ్ ఎకనామిక్ విషయానికి వస్తే రమేష్ సింగ్ ఉంటుంది, అది కూడా ఓన్లీ మనకు ప్రీవియస్ దాంట్లో రిపీట్ అనేది అవి చూసుకోండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ విషయానికి వస్తే మనకు గుణగణ రెడ్డి సార్ది ఉంటుంది, అది చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణ మూవ్మెంట్ అవి పిఎన్ఆర్ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి, మిగతా చూసుకోండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ది మాత్రం ఎవరైతే అంటే వీడియోస్ రూపంలో కావాలనుకున్నాను అనుకో వాళ్ళకు ప్రవీణ్ సార్ యూట్యూబ్ క్లాస్ అనేది అది చూసుకోండి, యూట్యూబ్ క్లాసెస్ ఉంటాయి ఫ్రీగానే. నెక్స్ట్ ఎవరికైతే అంటే బుక్స్ విషయంలో కావాలనుకుంటే మంత్లీ మ్యాగజైన్ షైన్ ఇండియా లేకపోతే వినూత్ నాయి 69 రూపీస్ రివిజన్ అవి చూసుకోండి. ఇవి మనకు ఇంపార్టెంట్ బుక్ లిస్ట్. ఇవి ఖచ్చితంగా ప్రిపేర్ అయినాం అనుకోండి మనం ఈజీగా జాబ్ని అయితే క్లియర్ చేయగలుగుతాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్కు లేకపోతే ప్రిపేర్గా మీరు వాళ్ళు సెటిల్ కావాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, ఖచ్చితంగా జాబ్ కొట్టేటట్టు.
అండ్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం దేనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, దేనికి తక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎగ్జామ్ని మనం ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్కి ఇంక ఎంత టైం ఉంటుంది అనే దాని గురించి చూద్దాం. ఇప్పటివరకు మనకు ఇంకా అప్లికేషన్ డేట్స్ ఇవ్వలేదు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ కోర్టు కేసు నడుస్తుంది మనకు. సో అప్లికేషన్ డేట్స్ వాళ్ళు ఇవ్వలేదు. కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత ఇయర్ ఎండింగ్లో మనకైతే ప్రిలిమ్స్ అయితే ఉంటుంది అండ్ మెయిన్స్ ఈవెంట్స్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో ఉంటాయి. దానికి కూడా మళ్ళీ గ్యాప్ ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్ డేట్స్ వచ్చిన తర్వాత కూడా మనకు 3 months గ్యాప్ ఉంటుంది. సో అరౌండ్ మనకు ఇది మొత్తం ఒక 1.5 year ప్రాసెస్ అయితే కంటిన్యూషన్ ఉంటుంది. దీంట్లో మనకు ఫస్ట్ 3 months అయితే మినిమం పెట్టుకుందాం. 3 monthsలా దీన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి. ఇప్పటివరకు మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లు ఉంటే, సిలబస్ అయిపోయి ఉంటే, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకేదన్నా ఎంసీక్యూ బుక్ తీసుకోండి, అవి ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ది మన బుక్ ఆల్రెడీ చెప్పిన, మన బుక్నే కాంటాక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను పర్టికులర్గా సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కోసం ప్రిపేర్ చేసిన. నెక్స్ట్ మనకు మాక్ టెస్ట్లు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 3 నెలల్లో మనకు ఫస్ట్ నెల మొత్తం ప్రిపరేషన్ పెట్టుకోవాలి, అంటే మొత్తం క్లాసులు వినుడో, నోట్స్ రాసుకుండో, నోట్స్ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుండో. సెకండ్ నెల మొత్తం మనకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం. అండ్ థర్డ్ నెల మొత్తం ఆ క్వశ్చన్స్ రివిజను టెస్ట్లు ఇట్లా కొట్టుకుంటూ పోతే మనకు ఖచ్చితంగా మనం మంచి మార్క్స్తో అయితే క్లియర్ చేయగలం ఎగ్జామ్స్. ఒకవేళ ఇంకొంతమందికి చీట్ కోడ్స్ కావాలనుకుంటారు, నేను జస్ట్ అటెంప్ట్ ఇద్దాం అనుకుంటానా, కాకపోతే క్లియర్ కావాలి, ఇలాంటి సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే ఓన్లీ మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ చూడండి అండ్ మీకు ఆల్రెడీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు క్లియర్ చేయగలుగుతారు. మీకు రాని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయనుకో, ఒకటే ఆప్షన్ పెట్టుకోండి. నేను ఎప్పుడైనా నా బీనో సీనో నమ్ముకుంటా, బీఆకిల్ కాబట్టి. సో నేను బి ఆప్షన్ అన్ని పెట్టుకుంటూ పోతా. దాంట్లో కొన్ని అయితే మనకంటే 25% ప్రాబిలిటీ ఉంటుంది రైట్ కావడానికి. మనం ర్యాండంగా పెట్టుకుంటూ పోతే 25% కూడా ప్రాబిలిటీ ఉండదు. సో ఇది హ్యాక్స్ అయితే మనకు నోట్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను. అండ్ అప్లికేషన్ డేట్స్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ గురించి పూర్తిగా నేను చెప్తా, ఏవి డీటెయిల్స్ అంటే ఏ సర్టిఫికేట్లు కావాలి ఏందనేది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అఖిల్ టిప్స్.